హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై టైలరింగ్ ఛానల్. ఈరోజు నేను లైనింగ్ ఒరిజినల్ కుచ్చులు రాకుండా ముడతలు రాకుండా ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ టిప్పు. చాలామంది ఒరిజినల్ కిందకుంచి లైనింగ్ పైకి పెట్టి జాయింట్లు చేసేటప్పుడు. కానీ ఇది అలా చేస్తే పైన లైనింగ్ మీద నీట్గానే కుట్టు కనిపించినా కూడా ఇది సిల్క్ది, ఇట్లాంటి క్లాతులు సిల్క్వి కాబట్టి అడుగునంతా లూజుగా కుచ్చుగా వస్తాయి. కాబట్టి మనము లైనింగ్ కిందికే ఉంచి ఒరిజినల్ మీదనే కుట్టుకోవాలి. కొద్దిగా సరి చేసుకుంటూ అటు ఇటు జరగకుండా ఇట్లా నీట్గా కొద్దిగా సరి చేసుకుంటూ కుట్టుకోవాలి. మనం గబగబా స్పీడ్గా కుట్టేసుకోవాలి అనుకుంటే అలా డబల్ పని అవుతుందండి. ఇదిగో ఇట్లా నెక్ దగ్గర కూడా లైనింగ్ క్లాత్ అటు ఇటు జరగకుండా కుట్లు వేసుకోవాలి. కొంచెము బ్రాడ్గా మనం అటాచ్ చేసుకున్నాక చూస్తే అది నెక్కులు జారిపోతూ ఉంటాయి, బ్రాడ్ ఎక్కువయ్యి. అట్లా కాకుండా నెక్కులు రెండు వైపులా కూడా కరెక్ట్గా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. తర్వాత చంక దగ్గర కూడా ఇట్లా అనుకుంటూ క్లాత్ని ఎంతసేపు ఇట్లా లూజ్గా వదులుకుంటూ కుట్టుకోవాలి. అక్కడిదక్కడే సరి చేసుకుంటూ ఉండాలి. ఎక్కడికక్కడ మిషన్ ఆపేస్తూ ఉండాలి. మొత్తం ఒకసారి క్లాత్ తిప్పుకోవాలి అంటే కూడా ముడతలు వచ్చింది. ఇట్లా బ్యాక్ పార్ట్ అయితే కుట్టేశాను. ఎక్స్ట్రా క్లాత్లు ఏమన్నా ఉంటే మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇట్లా అన్ని ఎగస్ట్రాలు ఉంటే కొద్దిగా ఎట్లాగూ ఒరిజినల్ కొంచెం సైడ్లకు ఎక్కువే కటింగ్ చేసుకుంటాం కాబట్టి అది తర్వాత తీసేయచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కూడా క్రాస్ ఉంటుంది కదా, బ్యాక్ దంటే స్ట్రైట్ కట్ ఉంటుంది కాబట్టి ఈజీగానే జాయింట్ చేసుకోవచ్చు. ఇది క్రాస్ ఉంటుంది కాబట్టి క్లాత్ క్రాస్ కటింగ్ ఇది కూడా కరెక్ట్గా సరి చేసుకొని వేసుకోవాలి. అటు ఇటు లైనింగ్ ఒరిజినల్ జరగకుండా ముందు ఇట్లా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎంతసేపు క్లాత్ మిషన్ కిందికి కరెక్ట్గా వెళ్ళేటట్టు చూసుకోవాలి. మనం ఏమాత్రం లాగి పట్టినా కూడా కుచ్చులాగా వచ్చేసిద్ది. చూసారా, నీట్గా వచ్చింది. ఇట్లా కొద్దిగా టైం పట్టిద్ది కానీ మెల్లగా సరి చేసుకుంటూ ఇట్లా కుట్టుకోవాలి. ఇదిగో చూడండి, నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. ఎక్కడ ఎక్కువ తక్కువ జరగకుండా ఇట్లా కరెక్ట్గా పెట్టుకొని
ఈజీగా అయిపోయిద్దండి. కాకపోతే మనం కరెక్ట్గా పెట్టుకొని నిదానంగా కొంచెం కుట్టుకుంటే ఎంత సిల్క్ క్లాత్ క్రేప్ క్లాత్ అయినా కూడా మనం ఈజీగానే జాయింట్లు చేసుకోవచ్చు. మనం ఏంటంటే కొంచెం తొందరగా పని అవ్వాలని స్పీడ్గా చేస్తాము. ఎప్పుడైతే స్పీడ్గా చేస్తామో అప్పుడు ఇది కుచ్చులాగా వచ్చేసిద్ది. మళ్ళీ దాన్ని విప్పుడు సరిచేసుడు టైం వేస్ట్ అవ్వకుండా ఇట్లా ఈజీ మెథడ్తో కుట్టుకోవచ్చు. ఇంతేనండి, ఇలాగా కుట్టుకోండి. మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.